హాయ్ అండి. వెల్కమ్ టు గాయత్రీస్ కిచెన్. ఈరోజు నేను బోటీ ఫ్రై చేసి చూపిస్తాను. ఈ బోటీ ఫ్రై చాలా అంటే చాలా టేస్టీగా నీచు వాసన అనేది అస్సలు లేకుండా చేసి చూపిస్తానండి. ఈ విధంగా చేస్తే బోటీ ఫ్రై నీచు వాసన లేకుండా టేస్టీగా ఉంటుంది. ముందుగా నా ఛానల్‌ని చూస్తున్న వాళ్ళు, సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ చేయండి. ఇప్పుడు ప్రాసెస్ చూద్దామండి. ముందుగా నేనైతే ఒక హాఫ్ కేజీ బోటి తీసుకున్నాను. దీన్ని నీట్‌గా వేడి నీళ్ళలో ఉప్పు వేసి నీట్‌గా క్లీన్ చేసుకున్నానండి. అంటే మనం బోటీని క్లీన్ చేసుకోవడం ముఖ్యమండి. నీట్‌గా క్లీన్ చేసుకుంటే నీచు వాసన అనేది లేకుండా పోతుంది. దీంట్లోనే సగం వరకు వెళ్ళిపోతుందనమాట. ఈ బోటీలో వేడి నీళ్ళు, ఉప్పు వేసి ఇలా మంచిగా క్లీన్ చేసుకోవాలండి. క్లీనింగ్ అనేది పెద్ద ప్రాసెస్. అది చేసుకుంటే ఈజీగా చేసుకోవచ్చనమాట. మంచిగా క్లీన్ చేసుకోవాలి. వేడి నీళ్ళు, ఉప్పు, నిమ్మరసం వేసి క్లీన్ చేసుకుంటే ఈ విధంగా అవుతుందండి. నేను క్లీనింగ్ ప్రాసెస్ ఇంకొకసారి చూపిస్తాను. ఇప్పుడు మనము కుక్కర్ గిన్నెలోకి వేడి నీళ్ళలో కడిగి పెట్టుకున్న బోటీని వేసుకొని దాంట్లోకి మనం కొన్ని వాటర్ వేసుకోవాలండి. ఎందుకంటే మనం కుక్కర్‌లో ముందుగానే ఉడికించుకోవాలి. ఈ విధంగా వాటర్ వేసుకొని స్టవ్ పై పెట్టుకొని దీంట్లోకి ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు, అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు ఉప్పు కూడా వేసుకొని మనము 4-5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఈ బోటీ అనేది ముదురుదైతే మాత్రం ఎక్కువ విజిల్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. మనము దాన్ని బట్టి పెట్టుకోవాలండి. ఇలా ఒక 5 విజిల్స్ వచ్చిన తర్వాత నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను. మనకు బోటీ అనేది ఉడికిందా లేదా చెక్ చేసుకోవాలి. మనము 2 చేతులతో ఇలా తుంచి చూస్తే ఇలా రావాలండి. ఇలా అయితేనే మనకు ఉడికినట్టు. లేదంటే మళ్ళీ విజిల్స్ పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ అంతా తీసేసుకొని వీటిని ఇలా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడెక్కిన తర్వాత దీంట్లోకి తగినంత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం ఎక్కువనే వేసుకోవాలండి. మనం ఫ్రై చేసుకుంటాం కదా! ఆయిల్ వేడెక్కిన తర్వాత దీంట్లోకి హోల్ గరం మసాలా ఉంటుంది కదండీ! ఒక 2 ఇలాచీలు, ఒక 2 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క, షాజీరా వేసుకుంటే ఫ్లేవర్స్ అనేవి మంచిగా వస్తుందండి. అందుకని ముందుగానే వేసుకోవాలి. అలాగే దీంట్లోకి ఆనియన్, ఒక పెద్ద సైజ్ ఆనియన్ ఇలా చిన్న చిన్న పీసెస్‌లా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఈ ఆనియన్స్ ఫ్రై అవుతుండగా దీంట్లోకి సాల్ట్ కూడా వేసుకొని ఇలా ఫ్రై చేసుకుంటే ఈ ఉల్లిగడ్డ ముక్కలు త్వరగా మగ్గుతాయి. ఇప్పుడు దీంట్లోకి ఒక 3, 4 పచ్చిమిర్చి చీలికలు ఇలా వేసుకోవాలండి. కట్ చేసుకొని వేసుకొని ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్స్, పచ్చిమిర్చి ఫ్రై అవుతుండగా దీంట్లోకి ఒక 2 రెమ్మల వరకు కరివేపాకు, అలాగే దీంట్లోకి కొంచెము పుదీనా, అలాగే మెంతి కూర కూడా వేసుకోవాలండి. ఈ విధంగా వేసుకుంటే మనకు బోటీ వాసన అనేది అస్సలు రాకుండా ఈ ఫ్లేవర్స్ అనేవి మంచిగా వస్తాయన్నమాట. బోటీ ఫ్లేవర్‌ని డామినేట్ చేస్తాయన్నమాట. అంటే బోటీ నీచు వాసన అనేది రాకుండా చేస్తాయి. ఈ విధంగా చేసుకుంటేనే మంచిగా వస్తుందండి. టేస్టీగా ఉంటుంది. నీచు వాసన అనేది అస్సలు రాదు. ఇవి మగ్గుతుండగా మూత పెట్టి ఒక నిమిషం పాటు మగ్గించుకోవాలి. ఇప్పుడు ఒక నిమిషం అయింది కదండీ! ఇప్పుడు ఇవన్నీ మంచిగా ఫ్రై అవుతున్నాయి కదా! ఇప్పుడు దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే కొంచెం పసుపు కూడా వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్రెష్‌గా వేసుకోండి. అలా అయితేనే టేస్ట్ బావుంటుంది. నీచు వాసన అనేది అస్సలు రాకుండా చేస్తుందనమాట. ఎప్పుడు నాన్ వెజ్ చేసుకున్నా ఇలా ఫ్రెష్‌గా వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఒక మీడియం సైజ్ టమాటాను చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. ఈ టమాటా వేసుకోవడం వల్ల ఈ బోటీ ఫ్రై అనేది జ్యూసీగా వస్తుందండి. మంచి టేస్టీగా ఉంటుందనమాట. ఈ విధంగా వేసుకొని ఇలా కలపకుండా ఇలా మగ్గించుకోవాలండి. మూత పెట్టి ఒక నిమిషం పాటు ఇలాగే ఉంచేస్తే టమాటాలనేటివి త్వరగా మగ్గుతాయన్నమాట. ఈ విధంగా చేసుకోవాలి. ఒక నిమిషం అయిన తర్వాత మూత తీసి ఇలా మంచిగా అంతా కలుపుకోవాలి. ఈలోగా ఈ టమాటాలనేవి సాఫ్ట్‌గా ఉడుకుతాయన్నమాట. మూత పెట్టి ఒక నిమిషం పాటు మగ్గించుకుంటే ఇలా సాఫ్ట్‌గా అవుతాయి. ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న బోటీ ఉంది గదండీ! ఆ బోటీని వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. అంతా కలిపేసుకొని అంటే ముక్కలకంతా ఆయిల్ పట్టే విధంగా మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడే మంచిగా ఫ్రై అవ్వాలండి ఈ బోటీ ముక్కలనేటివి. అంటే ఒక 5-6 మినిట్స్ వరకు మూత పెడుతూ అడుగు పట్టకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఫ్రై అవ్వాలి. ఇలా ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు ఉంచాలి. ఇప్పుడు దీంట్లోకి తగినంత కారము, అలాగే ఉప్పు వేసుకోవాలండి. కారం అనేది కొంచెం ఎక్కువ వేసుకోవాలి బోటీలో. అలా అయితేనే నీచు వాసన అనేది తగ్గిపోతుంది. తక్కువ వేసుకున్నారనుకోండి కొంచెం నీచు వాసన అనేది వస్తుంది. కాబట్టి కొంచెం ఎక్కువనే వేసుకోవాల్సి ఉంటుంది.
అలాగే దీంట్లోకి కొంచెం గరం మసాలా కూడా ఇప్పుడే వేసుకోవాలండి. అలా అయితేనే మంచిగా వస్తుంది. ఫ్లేవర్ అనేది మంచిగా వస్తుంది. ఇలా వేసుకొని ఈ మసాలాలన్నీ మంచిగా పట్టే విధంగా వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ మళ్ళీ మూత పెట్టి ఒక 1 మినిట్, 2 మినిట్స్ వరకు మసాలా కూడా పట్టే విధంగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాలన్నీ ఇలా దగ్గరికి వస్తున్నాయి కదండీ! ఇప్పుడు దీంట్లోకి ఒక టీ కప్పు వరకు వాటర్ వేసుకోవాలి. ఈ వాటర్ అనేది వేసుకోవడం వల్ల మసాలాలు అనేటివి మాడకుండా ఉంటాయండి. ఇంకొంచెం ఫ్రై కావాలి. అంటే ఉడకాలన్నమాట. ఈ ఫ్లేవర్స్ అన్నీ పట్టే విధంగా చేసుకోవాలి. ఈ విధంగా కొన్ని వాటర్ వేసుకొని ఒకసారి అంతా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఒక 3 మినిట్స్ వరకు ఇలా ఉడికించుకోవాలి. ఇలా చేసుకుంటే కొంచెం జ్యూసీగా వస్తుందండి. మంచిగా ఉంటుంది. ఇప్పుడు కొంచెం దగ్గరగా వచ్చింది కదండీ! ఇప్పుడు దీంట్లోకి కొంచెము పెప్పర్ పౌడర్ అండి, మిరియాల పొడి వేసుకోవాలి. కొంచెం మిరియాల పొడి వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందన్నమాట నాన్ వెజ్‌లోకి. ఇప్పుడు వేసుకోవాలి. అలాగే దీంట్లోకి కొంచెం అంటే 1 ½ స్పూన్ వరకు ధనియాల పొడి కూడా వేసుకోవాలండి. ధనియాల పొడి కూడా వేసుకొని అంతా మంచిగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు సిమ్‌లో పెట్టి ఉడికించుకోవాలండి. ఒక 1 మినిట్ పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత దీంట్లోకి ఒక హాఫ్ ముక్క వరకు లెమన్ జ్యూస్ అండి. ఇది అయితే ఆప్షనల్ అండి. మీకు ఇష్టమైతే వేసుకోండి. ఇలా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. మనకు నీచు వాసన అనేది మొత్తం పోతుందన్నమాట. అంతేనండి. చివరిగా కొత్తిమీర వేసుకొని కలుపుకుంటే అయిపోతుంది. ఎంతో టేస్టీగా, జ్యూసీగా ఉండే బోటి ఫ్రై అయితే రెడీగా ఉందండి. ఈ బోటి ఫ్రై అన్నము, పుల్కా, రోటీ, పూరి అన్నింట్లోకి బాగుంటుంది. బోటి తినని వాళ్ళకు కూడా ఈ విధంగా చేసి పెట్టండి. ఖచ్చితంగా నచ్చుతారు. ఇష్టంగా తింటారు. చూసారు కదండీ వీడియో. మీకు గనుక నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. అలాగే షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయత్రీస్ కిచెన్.